పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబరు 64/26 ఒక చీటింగ్ కేసు, మిస్అప్రాపరేషన్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది. సో ఇదొక కొత్త అంటే మనుషుల్ని మోసం చేయడానికి ఇంకొక కొత్త మార్గం కనిపెట్టినట్టుగా ఉంది ఇది. దీంట్లో ఈ అక్యూజ్డ్ లోడంగి యాదగిరి అనే అతను ముత్తూట్ ఫైనాన్స్లో బ్రాంచ్ మేనేజర్గా చేస్తాడు. జనరల్గా ఈ బ్రాంచ్లో గోల్డ్ ఎవరన్నా డిపాజిట్ చేసి లోన్స్ తీసుకొని వాళ్ళు కట్టలేక డిఫాల్టర్స్ అయితే ఆ గోల్డ్ రిలీజ్ చేసుకోవటానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అట్లా వచ్చే వాళ్ళతోటి యాదగిరి పరిచయం పెంచుకొని వాళ్ళని మా దగ్గర ఇట్లా గోల్డ్ మ్యాచ్యూర్డ్కి వచ్చింది, అది వాళ్ళు డిపాజిట్ చేసుకోవట్లేదు, వాళ్ళు డిపాజిట్ తీసుకోవట్లేదు, మీరు అమౌంట్ వేసి మీరు రిలీజ్ చేసుకోండి, మీకు దాని మీద కొంత లాభం వస్తుందని కస్టమర్లను నమ్మించడం మొదలుపెట్టారు. ఇట్లా చెప్పి ఈ ఉపేంద్రాచారి అనేటటువంటి ఒక గోల్డ్ స్మిత్ని ఇతను అప్రోచ్ అయితే 9,60,000 కడితే మీకు ఒక 12 లక్షల రూపాయల గోల్డ్ రిలీజ్ అవుతుంది అని ఈ శంకర్ అనే అతను డిపాజిట్ చేసిన గోల్డ్ అది. అతన్ని నమ్మించి ఈ 9,60,000 ఈ ఉపేంద్రాచారి యాడ్ చేసుకొని యాదగిరిని అప్రోచ్ అవుతాడు. యాక్చువల్గా 9,60,000 రూపాయలు కూడా ఈ శంకర్ గోల్డ్ లోన్ అకౌంట్లో పెట్టి అది గోల్డ్ రిలీజ్ చేయించుకోవాలి ఇతను. సో యాదగిరి లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తాడంటే ఇతనికి ఈ శంకర్కి కరెంట్ అకౌంట్ లేదు అని ఇతని ముందు ఏదో వాడి అకౌంట్లో డిపాజిట్ చేయించినట్టు చేసి అది ఆ అకౌంట్లోకి పోట్లేదు, ఈ అమౌంట్ నా అకౌంట్లోకి ఏమని ఈ యాదగిరి ఈ 9,60,000 రూపాయలు అతని అకౌంట్లోకి వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఈ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాక ఇంతకీ ఇతనికి గోల్డ్ రిలీజ్ కాలేదు. ఈలోపు ఈ శంకర్ అనే అతనికి ఒరిజినల్ కస్టమర్కి ఇదంతా తెలిసి అతను కొన్ని తిప్పలు పడి డబ్బులు జమ చేసుకొని బ్యాంకులో కట్టేసి అతను గోల్డ్ అతను ఒరిజినల్ కస్టమర్ రిలీజ్ చేసుకున్నాడు దాంట్లో. ఆ తర్వాత ఇదే విధంగా గతంలో కూడా ఇంకొక మనిషి దగ్గర ఇదే లోడంగి యాదగిరి ఇంకొక డిపాజిట్ మీకు రిలీజ్ చేయిస్తా అని చెప్పి 9,60,000 తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి మొదటి కంప్లైంట్ రాలేదు, అది కూడా ఆ కస్టమర్ని మేము వెతుకుతున్నాము. రెండవ కంప్లైంట్ మనకు ఉపేంద్రాచారి ఇస్తే దీని మీద మనం కేసు నమోదు చేసుకొని ఈలోపు ఇతను యాదగిరి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవటం జరిగింది. యాదగిరిని 1 టౌన్ పోలీస్ వాళ్ళు ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ ప్రకారము ఇతను తీసుకున్నటువంటి సొమ్ముని కాస్త బెట్టింగ్లో పెట్టే అలవాటు ఉంది ఇతనికి. సో వీటి గురించి ఈ వాళ్ళ ముత్తూట్ ఫైనాన్స్కి వచ్చినటువంటి కస్టమర్స్ని మోసం చేసి గోల్డ్ అకౌంట్లో పడాల్సిన అమౌంట్ తన అకౌంట్లోకి తీసుకొని వీళ్ళని మోసం చేయడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎవరు ఇక్కడ బిజినెస్ చేయదలుచుకున్నా ఫెయిర్ బిజినెస్ చేసుకోండి. ఇట్లా మీరు మోసపోయి కంప్లైంట్స్ కొన్ని వస్తాయి, కొన్ని రావట్లేదు. మాకు వచ్చిన పిటిషనర్స్ కూడా ఎంతసేపటికి మా డబ్బులు మాకు ఇప్పండి అని అడుగుతున్నారు మమ్మల్ని. చట్ట పరిధి దాటి మేము పని చేయలేము. కస్టమర్స్ని వాళ్ళు మోసపోయిన వాళ్ళకి డబ్బులు ఇప్పటం అనేది పోలీస్ వాళ్ళ పని కాదు. ఏదున్నా మేము ఖచ్చితంగా చట్ట పరిధిలో ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏమవుతున్నదంటే మీ అందరికీ కూడా ఒక సూచన, ఈ విధంగా ఎవరికి వాళ్ళు పర్సనల్గా సెటిల్ చేసుకుంటే ఈ నేరస్తులు సమాజానికి ఎక్స్పోజ్ కావట్లేదు. దానివల్ల ఒకళ్ళకి సెటిల్ చేయడానికి వాడు 10 మందిని మోసం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యి వీళ్ళు రికార్డు మీదకి వచ్చి వీళ్ళు రిమాండ్ అయ్యి చట్టపరంగా ఏ విధంగా రికవరీస్ కావాలో అంతవరకు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి అందరూ కూడా గమనించి ప్రస్తుతం మాకు మిర్యాలగూడలో జరిగేటటువంటి కొత్త తరహా మోసాల్లో గోల్డ్ కొనుక్కోవటానికి డిపాజిట్స్ తీసుకోవటము, ఎవరో లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర గోల్డ్ ఇప్పిస్తా అని మెటీరియల్ తీసుకుంటామని వాళ్ళ దగ్గర భారీ మొత్తంలో డిపాజిట్ చేసి వాళ్ళు తర్వాత డబ్బులు ఎగ్గొట్టారని చెప్పి మాకు ఈ మధ్యన కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వీళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే, ఎవరైనా బిజినెస్ ఫెయిర్గా చేసుకోండి, చట్ట ప్రకారం చేసుకోండి. దీంట్లో అధికంగా డబ్బులు సంపాదించి అక్రమార్గాల్లో చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా నేరస్తులే. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు ఎవ్వరు కూడా అమాయక ప్రజలు ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దని పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అందరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎవరి విషయంలోనైనా ఇలాంటి మోసాలు జరిగితే వెంటనే మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినట్టయితే ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ వారికి కోఆపరేట్ చేసినట్టయితే తక్షణమే ఇలాంటి నేరాలు మన సొసైటీలో కాకుండా మనం ఆపేటటువంటి మనకి అవకాశం పూర్తి స్థాయిలో ఉంటుంది.